అందరికీ నమస్కారం. ఈరోజు వసంత పంచమి సందర్భంగా నేను జగన్నాథునికి పరమాన్నం చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను, 2 గ్లాసులు పెసరపప్పు, 4 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించుకున్నాను. ఈ విధంగా ఉడికించుకున్నాను. ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాను. వీటికి కావలసిన పదార్థాలు: 3 గ్లాసుల పాలు, 2 గ్లాసుల బెల్లం, దీనికి తగినంతగా నెయ్యి, పిస్తా, కొబ్బరి ముక్కలు, యాలకులు. ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించి పాలతో మరిగిద్దాం. ఈ పరమాన్నము నల్ల బెల్లంతో చేస్తున్నాం కనుక చాలా రుచిగా ఉంటుంది. నల్ల బెల్లం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకొన్ని పాలు వేసి కలుపుకుంటున్నాను. ఒక గ్లాస్ రేషన్ బియ్యానికి పెసరపప్పు ఎంత ఎక్కువగా ఉంటే ఈ పరమాన్నం అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కింద అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇందులోనే బెల్లం వేసుకుందాం. బెల్లం వేసిన తర్వాత దీని రంగు మారుతుంది, ఎందుకంటే నల్ల బెల్లం కనుక. చూడండి, ఈ విధంగా అడగంటకుండా కలుపుకుంటూ ఉంటాం. ఐదు నిమిషాల్లో వండగలిగే పరమాన్నం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ మళ్ళీ స్టవ్ వెలిగించి ఇందులో 3 చెంచాల వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం చిక్కపడేలాగా కొబ్బరి ముక్కలు వేద్దాం. ఇలా కలుపుకున్న తర్వాత పిస్తాను ఇందులో వేసి స్టవ్ ఆపివేద్దాము. యాలకులను కూడా ఇందులోనే కలుపుకుందాం. మొత్తం పిస్తాను ఎందుకు వేయడం లేదంటే పైనుంచి దాన్ని డెకరేషన్ చేద్దామని. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, నెయ్యి మిశ్రమాన్ని ఇందులోకి కలుపుకుందాం. చూడండి, నెయ్యి వేస్తుంటే బెల్లానికి అది పరమాన్నం తగిలి
వాసన చాలా బాగా వస్తుంది. ఇది పైనుంచి రేషన్ బియ్యం పరమాన్నం రెడీ. ఈ రేషన్ బియ్యం పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెడదాం. ఈ విధంగా గిన్నెలోకి మార్చుకొని జగన్నాథునికి నైవేద్యంగా సమర్పించుకుంటాము. అందులో ఒక తులసి ఆకు వేసి తులసి ఆకును వేసి జగన్నాథునికి నైవేద్యం పెడదాం. ఇప్పుడు పరిమాణాన్ని తీసుకుందాము. ఈ నైవేద్యాన్ని ఇందులోకి కలుపుకుందాము. ఇది పూర్తి ప్రసాదంగా మారిపోతుంది. ఈ ప్రసాదాన్ని ఆరగించడానికి మా ధ్రువ రెడీగా ఉన్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి. ఈ ఛానల్ పైన ఒక కన్ను వేసి ఉంచండి. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని మా ధ్రువకు ఇస్తున్నాను. మీకు ఎలా ఉందో తిని చెప్తాడు. వేడిగా ఉంది. ధ్రువ వేడిగా ఉంది. వావ్, భలేగా ఉంది.